సాగర్ అన్న అలియాస్ ఆనంద్. ఓకే. ఒకప్పుడు కలవకుర్తి దళంలో ఏ ఇష్యూ జరిగినా ఆనంద్, తర్వాత మన కృష్ణన్న, జనార్దన్ వీళ్ళందరూ ఒక ట్రూప్ ఉండేది. పెద్ద కొత్తపల్లి పొల్యూషన్ బ్లాస్టింగ్ అవ్వచ్చు, లేదా ఎక్కడైనా కొరియర్ జరగాలన్నా ముందు మీ ఇద్దరు పేర్లు ఎక్కువ కనిపించాయి. మీది భీమ్ సాగర్ గారు, అవును. మీ తర్వాత తుమ్మల భగవంతు. కలవకుర్తి దళం అంటే మీరందరూ ఒక పోలీసులు కూడా ఒక చిన్న హడలు ఉండేది వీళ్ళు. అంటే అంత మీరు యాక్షన్ టీం కూడా ఆ విధంగా ఉండేది, దళం తీసుకున్న నిర్ణయాలు అలాగే ఉండేది, ప్రజల కోసం పోరాటాలు ఆ విధంగా చేసేవారు, మీరు చేసే కార్యక్రమాలు కూడా అంతే ఫాస్ట్గా చేసుకుని వెళ్ళిపోయేవారు. అన్న మీరు ఆ టైంలో అంటే 1990 ఆ టైంలో దళంకి వెళ్ళినప్పుడు మీ గ్రామంలో పరిస్థితులు ఎలాగ ఉండేవి? ఇప్పుడు నల్లమల ప్రాంతం అనేది నక్సల్స్కి పెట్టని కోట. ఆ ప్రాంతంలో ఉద్యమాలు ఏ విధంగా చేశారు? ఎందుకు మీరు ఆ ఉద్యమం వైపు అడుగులు వేశారు? వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు సాగర్ అనే అలియాస్ ఆనంద్ యొక్క కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి. మాది వచ్చేసి వ్యవసాయ కుటుంబం సార్. నా పేరు వచ్చేసి ఆంజనేయులు సాగర్. ఇంటి పేరు? ఇంటి పేరు మూడల ఆంజనేయులు సాగర్. అయితే మాది పెబ్బేరు మండల్, షాగాపూర్ విలేజ్ మాది, ఏటిగడ్డ షాగాపూర్. అయితే మేము గతంలో ఏంటంటే హాస్టల్లో చదువుకోవాలి, మమ్మల్ని తీసుకుపోయి వనపర్తిలో హాస్టల్లో వేసారు. మాకు అప్పటికే ఫుడ్ అవన్నీ చాలా ఇబ్బందులతోటి అట్లా మా తల్లిదండ్రులు తీసుకుపోయి హాస్టల్లో వేస్తే హాస్టల్ నుంచే ఉద్యమం స్టార్ట్ అయింది. మాకు ఆర్ఎస్యు అని చెప్పేసి అని రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చురుగ్గా పనిచేసినాం మేము అప్పుడు వనపర్తిలో. అప్పుడు ఎందుకు అంటే విద్యార్థులకు ఫుడ్ దొరకకపోయేది, చాలా ఇబ్బందులతోటి ఉండేది. హాస్టల్లో ఇవ్వాల్సిన ఫుడ్ కూడా ఇచ్చేవారు కాదు. ఫుడ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అంటే అది ఎట్లా ఉంటుండే సార్ అంటే మనం తినడానికి వెళ్తే క్యూ లైన్ కట్టించి పిల్లలను, చిన్నపిల్లలను ఆ లైన్లో రావాలి, రైస్ తక్కువ ఇవ్వడం, ఆ వార్డెన్స్ అట్లా ఇబ్బంది చేస్తుంటే మేము అన్నల్లో అప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యాడు ప్రభాకర్ అన్న అని ఉండే, సాంబశివుడు, ఒరిజినల్ సాంబశివుడు. అచ్చా, కోనాపూర్ సాంబశివుడు కాదు? కాదు కాదు, ఒరిజినల్ సాంబశివుడు, చుక్కాపల్లి అనేది. ఆయన ప్రభాకర్ అనే పేరుతోటి మాకు వనపర్తి టౌన్లో ఆర్ఎస్యు ఆర్గనైజేషన్ చేస్తుండే. దాంట్లో భాగంగా మేము హాస్టల్ సమస్యలను తీసుకుపోయి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉంది ఇట్లా అని అంటే ఒకసారి పిలిపించి చెప్పిండ్రు, ఎవరిని, వార్డెన్, అసలు ఎంతమంది విద్యార్థులకు ఎంత ఫుడ్ పెడుతున్నారు, ఎంత రైస్ ఇస్తున్నారు అనే దాని మీద తీసుకొచ్చినాం. అది రైసు లాస్ జరగడం, ఎక్కువ మందికి విద్యార్థులకు ఇబ్బంది ఉంటుండే హాస్టల్ విద్యార్థులకు. ఆ నుంచి మనం ఏం చేసినామంటే ఇప్పుడు 125 మంది స్టూడెంట్స్ ఉంటుండ్రి హాస్టల్లో. దాంట్లో వాళ్ళు సండే రోజు ఏం చేస్తున్నారంటే కొంతమంది పిల్లలు రూమ్లోకి వెళ్తుండ్రి, కొంతమంది ఊర్లోకి వెళ్ళడం వల్ల వీళ్ళు ఒక 100 ఎగ్సే తెచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. ఒక్కొక్కరికి 2 ఇవ్వాలి. 100 ఎగ్స్ తెస్తే సరిపోకపోయేది, లాస్ అని వస్తుండే. దీని మీద ఎందుకు ఇట్లా వస్తుంది అని చెప్పేసి అని ప్రభాకర్ నా దగ్గర మనం మాట్లాడితే ఆయన ఉండి దీనికి సమస్య ఇది కాదు, అసలు మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది, వాళ్ళు ప్రతి సండే ఎన్ని తెస్తున్నాడు వార్డెన్ అనే దాని మీద పిలిపించి రైస్ మీద, ఎగ్స్ మీద అన్ని అప్పుడు మాట్లాడితే అప్పుడు 125 మెంబర్స్కు 250 ఎగ్స్ రావాలని ఇట్లా అక్కడ నుంచి మావి ఉద్యమం వైపు వెళ్ళడానికి మార్గాలు స్టార్ట్ అయినాయి. ఇట్లా అంటే కొట్లాడడం అనేది ఆ నుంచే స్టార్ట్ అయింది, విద్యార్థి దశ నుంచే స్టార్ట్ అయింది. ఇట్లా ప్రశ్నించడం వల్ల ఏమైందంటే మేము హాస్టల్ విద్యార్థులు ఒక 4 మీద ఆర్ఎస్యూలో చురుగ్గా పనిచేస్తుంటామే. చంద్రన్న అని ఆయన కూడా సొంత ఊరు వచ్చేసి కీతేపల్లి, ఆయన ఎన్కౌంటర్లో చనిపోయాడు, మల్లెల తీర్థం ఎన్కౌంటర్లో. ఆయన, నేను, చెంక ఇట్లా ఒక 4 కలిసి ఇటువంటివి అడగడం వల్ల స్కూల్లో హెడ్ మాస్టర్ మమ్మల్ని బయటికి పిలిచి మీరు ఇట్లా వచ్చేసి అన్నీ లేనిపోయిన పంచాయతీలు చేస్తున్నారు, మీరు ఇక్కడ చదువుకోవడానికి రాలేదు, మీరు వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అని ఇబ్బంది పెట్టి మమ్మల్ని స్కూళ్ళ నుంచి కూడా బయటికి వెళ్ళగొట్టే క్రమం వచ్చింది. వార్డర్లనే ఇట్లా ఇబ్బంది పెడతారా మీరు, ఒక తండ్రి లాంటి ఎందుకు అట్లా చేస్తున్నారు అని చెప్పేసారంటే మా హక్కులు మేము అడుగుతున్నాం, మా విద్యార్థులకు ఏం కావాలో అవి అడిగినందుకు మీరు స్కూళ్ళ నుంచి మమ్మల్ని టీసీ ఇచ్చి వెళ్ళగొడతాం అది ఇది అని చేసి చెప్తున్నారు, ఇట్లయితే కష్టం అని చెప్పేసి అంటే అట్లా అక్కడ నుంచి ఇక నేను దళాల వైపు పోవడానికి ప్రయత్నాలు. అంటే అప్పుడు వాళ్ళు క్లాసెస్ నడుపుతుండ్రి, ఎవరు మా చూడండి, క్లాసులకి వెళ్తుంటే క్లాసులకు వెళ్ళిన తర్వాత ఆ క్లాసులలో అన్నీ చెప్తూ ఉంటుండే అనమాట, ఈ విధంగా ఇట్లా మనం ప్రతిదీ పోరాటం చేయాలంటే ఇట్లా. అక్కడ నుంచి నేను ఇంకా ఎక్కువ ఫుల్ ఆకర్షితున్నాయి, దాని వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. అట్లనే గతంలో ఎక్కడైనా క్లాసులు జరిగేవి అక్కడ గుట్టల పైన, అప్పుడు రాజపేట గుట్టలు అక్కడ దగ్గర వనపర్తి టౌన్లో ఉన్నటువంటి గుట్టల పైన. అప్పటికే అన్న కూడా భీమ్సాగర్ అలియాస్ పాపన్న, ఆయన కూడా ఏంటంటే అక్కడ నుంచి మొత్తం ఆయనకు ఏ జాబ్స్ రాకపోవడం, ఇంటర్ చదివిండు, ఏమి ఇబ్బందులలో ఉన్నాం కదా అని చెప్పేసి ఆయన కూడా దాని వైపు వెళ్ళి ఆయన ఫస్ట్ మూమెంట్ చేసిండు.
ఆ నుంచి ఆయన రాడికల్ స్టూడెంట్ నుంచి పైకి ఎదిగి నల్గొండలో టౌన్ ఆర్గనైజర్గా పనిచేస్తున్న క్రమంలో అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చాడు, ముషిరాబాద్ జైలు. అప్పుడు ఇంకా నేను కూడా మొత్తం వదిలేసి చదువు అంతా బంద్ చేసి హైదరాబాద్లోనే వచ్చి హైదరాబాద్లో హోటల్లో పనిచేస్తూ అన్నను కలవడం జరుగుతుండే. ముషిరాబాద్ జైల్లో ముషిరాబాద్ జైలు అశోక్ నగర్ అని ఉంటుంది. అవును, అశోక్ నగర్లో హోటల్లో పనిచేస్తుంటే నేను అన్నను కలవడం కోసమే కలిసి వాళ్ళకు జైల్లో ఉన్నటువంటి అందరు ఖైదీలు అంటే మన ఈ నక్సల్స్ ఖైదీలు ఎన్ఎక్సెల్ అని అంటారు. ఆ ఖైదీలు అందరికీ ఒక 20-25 మంది ఉంటుండ్రి. ప్రతి ఒక్కరికి ఏదన్నా చిన్న అవసరం ఉన్నా కూడా నేనే తీసుకుపోయి ఇస్తుంటే అనమాట బయట నుంచి. నక్సల్స్ ఖైదీలందరికీ, నక్సల్స్ ఖైదీలు మోడెం బాలకృష్ణ అందరు ఉంటుండ్రి దాంట్లోనే. వీళ్ళందరికీ పటేల్ సుధాకర్ రెడ్డి వీళ్ళల్లో ఉంటుండ్రి. వీళ్ళందరినీ కలుస్తుంటే అందరు బాగా పరిచయం అయిపోయినారు. 1 year దాకా ఉన్నాక అన్న 1 year తర్వాత బెయిల్ వచ్చింది. అన్న జైల్లో ఉన్నప్పుడు జైలు పోరాటం కూడా చేసిరు. వాళ్ళు లోపలనే నిరాహార దీక్ష చేసిరు. దాదాపుగా ఒక 24 days ఉన్నారు అమరణ నిరాహార దీక్ష. అంటే ఎలాంటిది ఫుడ్ లేకుండా. ఇంకా ఇవన్నీ చూస్తూ నాకు కూడా ఏంటంటే అన్న ఎంబడి వెళ్ళిపోవాలి, ఇంకా నేను కూడా కంపల్సరీ అండర్ గ్రౌండ్ వెళ్తా అని చెప్పేసి అని అందరిని అడగడం వల్ల పటేల్ సుధాకర్ రెడ్డి అన్న వాళ్ళందరూ ఉండేసి సరే ఓకే తమ్ముని తీసుకోండి అని చెప్పేసి అని పంపించేసారు. అక్కడ నుంచి నేను నల్గొండకి వెళ్ళాల్సి వచ్చింది. అన్న బయటకు. మీరు ఈ ప్రయాణంలో అమ్మా నాన్న ఎప్పుడు వద్దు అనలేదా? ఎందుకంటే పెద్దోడు ఎలాగ జైలుకి వెళ్ళాడు, నువ్వు కూడా వెళ్తే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఎప్పుడు ప్రశ్నించలేదు? అప్పటికి అన్న అరెస్ట్ అయ్యే లోపే నాయన చనిపోయిండు, అమ్మ ఒక్కతే ఉండే. అయితే ఇంకా మేము కూడా స్కూల్ నుంచి అటు ఇట్లే హైదరాబాద్ వచ్చేసినాం తప్ప ఊరు వైపు ఎప్పుడు కూడా చూడలే. కానీ మీకు అనిపించలేదా అమ్మ గురించి? అప్పుడు ఎలాంటిది అనిపించలే. మాకు ఎంతసేపు ఉన్నా ముందుకు పోవాలి పోరాటం. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మాకు ఇంత చిన్న ఏజ్లోనే ఇన్ని ఉన్నాయంటే ఎంతో మందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలు, బీద కుటుంబాలు, ఇటువంటి వాళ్ళకల్లా చాలా కష్టాలు ఉంటాయని చెప్పేసి ఆ నుంచి ఇక అటువైపే అడుగులు వేయాల్సి వచ్చింది. అంటే నల్గొండ నుంచి వచ్చారు, నల్గొండకి వెళ్ళి ముషిరాబాద్ టు నల్గొండ. అక్కడ ఎవరు మీకు బాధ్యుడు? మాకు విజయక్క అని దళ కమాండర్. అప్పుడు రాచకొండ దళంలో నేను ఫస్ట్ టైం రాచకొండ దళంలో దళ సభ్యునిగా నన్ను తీసుకున్నారు. అక్కడ ఎక్కడ కలిసారు? రాచకొండలో పెద్దంబర్పేట దాటిన తర్వాత అక్కడ నుంచి ఒక చిన్న విలేజ్ వస్తుంది. ఇక నాకు అప్పుడు అంతా ఐడియా లేదు, ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి అక్కడ నుంచి ఒక చిన్న విలేజ్ దగ్గరికి పోతే అక్కడ వచ్చేసి మనం పికప్ తీసుకొని పోయారు. నైట్ వచ్చి వాళ్ళు ఒక ఇంట్లో పోయి ఉన్నాము, మధ్యాహ్నం అట్లా పోయి వాళ్ళు నైట్ వచ్చిన తర్వాత నైట్ తీసుకుపోయారు. అక్కడ నుంచి దళంని వెళ్ళిపోయినాయి.